అదే ఆడ ఇంకా మంచి ఆడ కూడా మంచిది బండిలో కూడా బాగుంటుంది నా గోప్రో ఆన్ ఇక మొత్తం అంటే ఇప్పుడంతా ఆఫ్ చేయలేదా ఆన్ చేయలేదా ఇంక ఇప్పుడంతా ఆన్ చేయలేదా మధ్య మధ్య ఆఫ్ చేసిన ఇప్పుడు మొత్తం కంటిన్యూస్ అన్నమాట గుండు కూడా పెడతా సో గైస్ ఇప్పుడైతే ఏదైతే ఘాట్ సెక్షన్ అంతా అయిపోయింది జయప్రదంగా ఏ ఇబ్బంది లేకుండా కష్టపడి అంత క్లియర్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఉడుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇదే అనమాట వస్తాయి నువ్వు ఆఫ్ కావద్దు దండం పెడతావు ఇంక కొన్ని నాది పోలీసులు ఆపినారు కదా పుస్తకం ఆఫ్ అయిపోయింది నొక్కలే చేయాలి ఆఫ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఆన్ చేసుకున్నా సో లెట్స్ గో 90 కిలోమీటర్స్ వచ్చేప్పటికి సో ఇదన్నమాట బొమ్మ ఇది వచ్చేసి ముడుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సో మనకి ఎక్కడ ఆగేది లేదు డైరెక్ట్ కొట్టుకుండా వెళ్ళిపోవడమే ఆగినా కూడా ఫైన్ వేస్తారనమాట ఇక్కడ ఈ చెట్ల దగ్గర ఎక్కడెక్కడ ఆగచ్చేమో కానీ మనం ఇంకా ఆగేకి అస్సలు లేదు ఎక్కడ కూడా డైరెక్ట్ కొట్టుకుండా వెళ్ళిపోవడమే ఎక్కడ ఆగకూడదు ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మొత్తం అంతా నేను ఎట్లనే గోప్రో ఆన్లో పెడతాను ఎంత రికార్డ్ అవుతుంది మనం మ్యాక్సిమం 20 మినిట్స్లో దీన్ని కవర్ చేసేకి చూద్దాము నాకు తెలిసి తీసుకుంటే అటుపక్క సైడ్ ఏమైనా ఫీజు తీసుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే కనుక ఏమైనా కనపడతాయేమో చూద్దాము ఎందుకంటే ఇందాక అక్కడ తీసుకుంటున్నారు ఫీజుని అందుకనమాట రోడ్డు కూడా పడితే మంచిగానే ఉంది లోపల ఎట్టుందో మళ్ళీ ఓహో నథింగ్ హ్యాపెన్ దేర్ షీ వామిటెడ్ వెరీ బ్యాడ్లీ సో భయంగానే అంతా తోలాలి కొంచెం స్పీడ్గానే తోలుతా నేను ఎందుకంటే నాకు కొంచెం భయంగా ఉంటే కనుక స్పీడ్గానే తోలుతాను కొంచెం నేను లేదంటే నార్మల్ తోలడమే హ్యాపీగా ఉంటుంది ఓల్డ్ బ్రిడ్జ్ ఇది ఓల్డ్ కట్టడం ఇది చాలా నీళ్ళు కూడా పడుతున్నాయి కింద ఇది బైసన్ ఎక్కడైతే యాక్సిడెంట్ ఉంటుంది చిన్న మంకీలు అయ్యి ఒలగుంది వీటికి వేయాలని ఉంది కానీ నా దగ్గరతో ఏం లేవు గాయస్ ఏం తేలేదు నేను కానీ క్రేజీ అది మాత్రం భలే కనపడింది అది మాత్రం సూపర్ కనపడింది నాకైతే కనుక వావ్ సూపర్ సో ఇప్పటి నుంచి మనం ముడుమలై కదా ముడుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో రైడ్ ఇదంతా ఒక సపరేట్ బ్లాగ్లో పెట్టేస్తాం ఇక్కడ రెస్ట్ హౌస్ ఉంది ఇక్కడ బ్రో ఏనుగుందడా
ఏనుగుంది, ఏనుగు. పోదాంపా. గైస్ ఏనుగుంది గైసాడా. యా సూపర్ యా. Awesome guys. Wow. Simply super man. Adundi. Crazy. Adundi guys adi. సాధించడం. నాకు అక్కడి నుంచి కనపడిచ్చింది నాకైతే కనుక అది. ఇదైతే ఎలిఫెంట్ సూపర్ కనపడింది అమ్మయ్య. క్రేజీ అసలు. అట్లే ఎలిఫెంట్ కనపడాలనుకున్నా కనపడింది. అది పెంచేదో లేకపోతే తెలియదు కానీ ఎలిఫెంట్ అయితే అడవిలో చూసాం. క్రేజీగా అట్లా ఒక్క ఎలిఫెంట్ అన్న కనపడాలి అనుకున్నా ఒక్క ఎలిఫెంట్ కనపడింది. ఫ్యామిలీ ఇట్లా ఉండొద్దండి అమ్మ, మీరు ఇట్లా ఉండొద్దని. మీరు రోడ్డు పైన ఉండకూడదు. కారు వాళ్ళు చాలా గలీజ్గా ఉంటారు, తొక్కేస్తారు. లోపలికి ఉండి మీరు మళ్ళీ దువ్వుకుంటారు, పేర్లు తినుకుంటారు, మీ ఇష్టం ఏమని తినుకోండి. కానీ ఇట్లా రోడ్ల పైన మాత్రం ఉండొద్దండి కోతులు. నాకది క్రేజీ గైస్. కానీ బయట కనపడింటే సూపర్గా నిండు, కానీ కనపడింది. అది ఇంకా అత్యాశ వద్దు మనకి. అత్యాశ ఉండకూడదు, ఆశ ఉండొచ్చు. కనపడేది ఒక్కటన్నా కనపడుతుంది అని అనుకున్నాము, కానీ ఒక్కటే కనపడింది చాలు. ఇంకా అయితే పులి కనపడాలనుకుంటాం కానీ అది అత్యాశ. వా బుగ్గ. ఓయ్ ఇటు చూడే, అది మూతితో ఎక్కిరిస్తుంది నన్ను. ఎక్కిరిస్తే జింక ఎక్కిరిస్తుంది నన్ను. ఈ వేళలో అమ్మా అబ్బా. డైరెక్ట్ ఇంకా లంచ్కి ఆగుతాం. డైరెక్ట్ ఒక అర్ధగంట ఆగి నేను అటు నుంచి అట్టే మైసూరుకి కొట్టేస్తాను. చెప్తాను అక్కడ చెప్తా. ఏంద్రా సౌండ్ అది? ఏందా సౌండ్ వచ్చిందా? ఓహో హీట్ బ్రేక్ వేసాడా? అదే కదా, ఏందా అబ్బాయి సౌండ్ వస్తుంది అనుకున్నా నేను. బా ఎత్తేంద్రా జెండా ఇది. ఏమైనా అనిమల్స్ కనిపిస్తాయేమో అని చూస్తున్నా. గిల్లన్నా కూడా కట్టలేడు.
ఇక్కడైతే ఈత కొట్టాలని నాకైతే ఉంది, కానీ ఇట్లా మళ్ళీ ఏముంటాయని చెప్పి గొట్టాకి మనకైతే పెద్దగా ఈత రాదనుకోండి. కానీ నేను నీళ్ళలో ఆడుకోవాలంటే భలే సరదా సరదా, జస్ట్ ఫర్ ఫన్ 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 ఫన్. తెప్పాకడు అదే మొత్తానికైతే ఫారెస్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను నేనైతే కనుక. ఇంకా ఉందో ఏమో. మైసూర్ ఏడుకెళ్ళి 91 ఉంది. స్టోరేజా? ఇట్లా సారీ ఇంతవరకు రికార్డ్ అయిందో లేదో నాకు తెలియదు. ఇది దీని అమ్మ గోప్రోది. బైక్ కూడా ఛార్జ్ ఉంటుందా? లేదు. శరణం అయ్యప్ప. సో గాయ్స్ ఇప్పుడు బందీపూర్కి వెల్కమ్ టు కర్ణాటక అండ్ బందీపూర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి కూడా ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూద్దాం. అది ఎంతవరకు మాట్లాడాను నేను లాస్ట్ వ్లాగ్లో. అది అంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎండింగ్కి అది రికార్డ్ అయిందో లేదో నాకు తెలియట్లేదు. ఎందుకంటే పుసుకు ఇప్పుడు ఆఫ్ అయిందా ఆన్ అయిందా అర్థం కాకుండా ఆన్ అయింది ఇది నా గోప్రో. పనికి మళ్ళీ ఇది నా రికార్డు కాకపోతే కనుక బుక్ అయితే మొత్తం అంతా ఆ ప్లాన్ అది సపరేట్ దానికోసం అదే పనిగా నేను పెట్టుకున్నా. సో మైసూర్ 82 కిలోమీటర్స్ అంటే నాకు అక్కడ మైసూరు గుండ్లపేట నుంచి మైసూర్ నాకు నియర్లీ 80 ఏమో వస్తుంది. 80 కిలోమీటర్స్ ఏమో వస్తుంది అనమాట మొత్తం అంతా. సారీ 80 అంట. ఇప్పుడు 82 ఇక్కడ నుంచి మైసూర్ ఏమో చూపిస్తుంది. గుండ్లపూడి నుంచి ఇంకా 50 ఏమో వస్తుంది నాకు తెలిసి. ఓ ఈ రెండో ఏనుగు 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 ఏనుగు. వావ్, వైల్డ్ ఎలిఫెంట్ గాయ్స్, వైల్డ్ ఎలిఫెంట్ విత్ లాంగ్ టీత్. బాయ్ బాయ్. అది చెవులు ఊపుతుంది. బాయ్. మరమ్మో రెండో ఏనుగు ఒకటే రోజులోనే. సూపర్ క్రేజీ అసలు. ఫస్ట్ టైం నేను చూస్తే సెకండ్ టైం వినయ్ బ్రో చూస్తాడు. క్రేజీ క్రేజీ అసలు. నా ఫేస్ వెలిగిపోతా ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఒక చిత్రం ఉన్నది. ఒకటే రోజే 2 ఏనుగులు. అది వైల్డ్ లైఫ్లో వైల్డ్ ఏనుగులు. అది దంతా చూసారు కాదు ఎంత ఉన్నా, చెయ్యి అంత ఉన్నాయి దంతలవి. కేజీ నా చెయ్యి ఎంత ఉంది, నా చెయ్యి ఎంత అంత ఉంది. ఇదంతా ముక్కొట్టది కేక. అది తింటా ఉంది. నాకు అనుకున్నా కనపడుతుంది లేని. అక్కడ మొడమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఒక ఏనుగు, బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఒక ఏనుగు. క్రేజీ అసలు. ఎంత క్రేజీ అంటే అంత క్రేజీ అసలు. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కనపడుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చేస్తున్నా డైరెక్ట్గా కనపడలేదు. లక్కీ కనపడింది. వీఆర్ సో లక్కీ టుడే బికాజ్ 2 వైల్డ్ లైఫ్ ఏనుగులు అంటే చాలా క్రేజీగా అసలు కనపడవు నార్మల్గా. నేను జింకలు కనపడినాయి, జింకలు కనపడతాయి మామూలుగా తెలుసు. నాకు తెలిసి ఖచ్చితంగా మళ్ళీ రావాలనుకుంటున్నాను నేనైతే కనుక. క్రేజీ ఉంటుంది అట్లా అసలు.
ఈ పిల్లోడా పాపను ఇక్కడ పాప అనుకుంటా. స్ట్రైట్ సో అమ్మా మైసూర్ 76 ఉంది. ఇక్కడ నుంచి మనం గుండ్లపేటలో వెళ్తాము. ఇప్పుడు ట్రైన్ 12:24 అవుతుంది టైము. క్రేజీగా చూడకే తామర పూలు ఉన్నాయి దాంట్లో. ఆహా ఓహోహో ఏదో రాసిందన్న నాకు అర్థం కాలే. అయ్యా రే భయ్యా నేను ఖచ్చితంగా ఒక అర్ధ గంట సేపు అవుతా కదా. మైసూర్ 77 ఈ స్పీడ్ బ్రేకర్లతో హుల్లు హూనం అవుతుంది. నో పార్కింగ్ ಎಲ್ಲ ಬ್ರೋ ಆಯ್ತಾ ನೋ ಪಾರ್ಕಿಂಗ್ ಆಡಿತ್ತು. ನೋ ಪಾರ್ಕಿಂಗ್ ಇಲ್ಲ. ఇది ఏదోగా బ్రేక్ ఓహో బ్రేక్స్ ఏమన్నా బ్రేక్లు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఓ దుప్పిలు నాట్ దుప్పిల్ దిస్ ఆర్ ద జింకలు. క్రేజీ పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి కదా, చాలా మగవు ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసినవన్నీ కూడా ఆడవే ఉన్నాయి చాలా వరకు. ఇందులో కొంచెం మగవి బాగా బలిసినవి ఉన్నాయి. ఐ మీన్ దీనిలో ఇంతకుముందు మనం చూసిన వాటిల్లో వచ్చేసి చాలా వరకు ఆడవే ఉన్నాయి. దీనిలో కొంచెం మగవి కూడా ఉన్నాయి, కొంచెం ఏజ్డ్వి. అమ్మా అయ్య బాబోయ్ నడుమున చింగ్ గెటుమికి చింగ్ భయమా వాడు వడ్డెవడో. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ క్లోజ్ అన్నమాట. ఇక్కడ వ్యూ చూడండి క్రేజీ అసలు. ఏ జింకల్ 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 అయ్యా జింకలు చూడండి కదా, చూడ కొట్టుకుంటున్నాయి, కొట్లాడుతున్నాయి జింకలేడా. ఏ చెట్టు అడ్డం ముందుడా ఇందాక అక్కడ కెమెరా ఆఫ్ అయ్యానైంది మళ్ళీ. అంటే సడన్గా నాకు వినపడలేదు సౌండ్కి. కొండ కనపడింది అక్కడ నుంచి, సూపర్ ఉంది కొండ అయితే కనుక అసలే. ఇక్కడ నుంచి గుండ్లపేట 16 కిలోమీటర్సే ఉంది. ఐ థింక్ అయిపోయింది అనుకుంటున్నా, లేదా ఇంకా ఉందేమో నాకు అంత ఐడియా లేదు. చూద్దాం ఒకసారి అట్లా. ఆ కొండ మాత్రం సూపర్గా ఉంది కదా ఇది. సో కొంచెం చూసుకొని ఆగండి. సో ఐ థింక్ ఇక్కడికి క్లోజ్ అనమాట అనుకుంటున్నాను నేనైతే కనుక. ఇక్కడికి క్లోజ్ అనుకుంటా. వెల్కమ్ మహల్ ఒక పేరు కరెక్ట్గానే చెప్పా అనుకుంటున్నా. ఒకవేళ పేరు కలిసి మీకు అక్కడ వేస్తాను చూడండి. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని అది వేస్తాను మీకు. ఇక్కడ ఎంసీ రిసార్ట్, వైల్డ్ లైఫ్ రిసార్ట్, బండిపూర్, కాటేజెస్, రెస్టారెంట్, జంగల్ సఫారీ. ఇప్పుడు ఉండేది ఉంటుంది నాకు తెలిసి. జంగల్ సఫారీ అంటే వాళ్ళు ఏం పెద్దగా ఏమి ఉండదు నాకు తెలిసి. అయ్యా
ఐ థింక్ న్యూ మూన్స్ మిర్రర్ రెస్టారెంట్ హోటల్. ఇంతమంది ఇక్కడ ఆగా కదా బ్రో నువ్వు కార్లో వచ్చేటప్పుడు? ఇది 3వ సారి 4వ సారి ఇది. నాది ఫస్ట్ టైం. పైన కొండ కూడా కనిపిస్తుంది అబ్బా. నేను లాస్ట్ టైం ఆయన కూడా చెప్పిన పైన కొండ కనిపిస్తుంది మొత్తం. దానిపైన 2 ఏనుగులు ఉన్నాయి ఇట్లా. వావ్ సూపర్ ఉండే. కాకపోతే అప్పుడు కెమెరా లేదు, జూమ్ అయ్యే ఫోన్ లేకుండా, కానీ 2 ఎలిఫెంట్స్ క్రేజీ ఉండే. ఆ కొండపైన లాస్ట్ టైం వినయ్ బ్రో ఎప్పుడో వచ్చేటప్పుడు 2 ఏనుగులు ఇట్లా ఆపోజిట్లో ఉంటాయి అనమాట. అంటే మొహం చూసుకుంటా లవర్స్ టైప్లో. అది ఇప్పుడు గుడిలో నాకు చెప్పాడు. ఇక్కడెక్కడో హోటల్ ఉంది, హోటల్ తినేసి స్టార్ట్ అవుదామని చెప్పి అనుకుంటున్నాము. చూద్దాం ఏమైనా ఉన్నాయేమనేసి ఇక్కడ. సో గైస్ ఫోను ఉండదులేమ్మా. ఏదో హోటల్ పేరు నాకు తెలీదు. వినాయక హోటల్ అంట. శ్రీ వినాయక రెస్టారెంట్ హోటల్ అండ్ లాడ్జ్ పక్కనే ఉంది. జీరా రైస్ అండ్ గోబీ మంచూరియం సెమీ గ్రేవీ అనమాట. తినేసాం, కడుపు ఫుల్గా తినేసాము. సో ఇంకొచ్చేసి గ్లౌజెస్ వేసుకునే మూడ్ లేదు ప్రజెంట్, మళ్ళీ వేసుకుందాము. మొత్తం జంగిల్ రైడ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఎప్పుడే స్టార్టింగ్ అనమాట. అమ్మా జస్ట్ మిస్ భయ్యా, కింద పడి ఉంటే హాస్టల్ అమ్ముకోల్చిండు నేను మళ్ళా. ల్యాప్టాప్ ఉంది దీంట్లో. ఇది కనుక ఇప్పుడు మిస్ అయ్యి పరుపాటు నేను కింద పడింటే ఇంకా నా బతుకు బస్ స్టాండ్ అయ్యిండు. ఎడిటింగ్కి దేనికి ఏంది లేదు నాకు దగ్గర, ఇంకా వేరే ఆప్షన్ కూడా. సో ఇంక నుంచి ఇక్కడ కొండలపేటకి వెళ్తాము. జస్ట్ ఒక 17 కిలోమీటర్స్ ఏమో ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మ్యాప్స్ పెట్టుకుంటా సపరేట్గా. నేను వచ్చేసి చాముండి హిల్స్కి వెళ్తున్నా, మైసూర్కి. వినయ్ బ్రో వచ్చేసి డైరెక్ట్ బెంగళూరుకి వెళ్తున్నాడు అనమాట. సో ఫుడ్ అయితే బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. గుండ్లపేటకు రీచ్ అయిపోయాము. సో ఇక్కడ వినయ్ బ్రోతో మాట్లాడేసి మనం వెళ్ళిపోదాం. అమ్మా బాబాయ్. ఓకే నెక్స్ట్ రైడ్ త్వరలో ప్లాన్ చేద్దాం. త్వరలో ప్లాన్ చేస్తాము. ఏమంటే ఈ బైక్ మీద ఉండదు, అది మాత్రం గ్యారెంటీ ఇస్తా. ఈ బైక్ మీదగా అసలు ఉండదు. చూద్దాం. ఓకే బ్రో. ప్లే. సో వినయ్ బ్రో వచ్చేసి వెళ్ళిపోయాడు. ఏయ్ ఇట్లాగా అది అట్లనే ఎట్లా పోతారు అయ్యా. నన్ను ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతాను నేను. స్ట్రైట్ ఇట్లా స్ట్రైట్ 47 కిలోమీటర్స్ కలిసి నేను. వినయ్ బ్రో వచ్చేసి రైట్ తీసుకున్నాడు అనుకుంటున్నా. అయ్యా ఇట్ అగైన్ రైట్. నేను స్ట్రైట్ ఇటు వెళ్ళిపోతాను. 47 కిలోమీటర్స్ మొత్తం వచ్చి 60 కిలోమీటర్స్ ఏమో ఉంది. 63 కిలోమీటర్స్ ఉంది. ఆ మధ్యలో ఆగితే ఒక బ్రేక్ తీసుకుంటా నేను 2:30కి అలాగా. కొంచెం 43 మినిట్స్ చూపిస్తుంది.